దైవంగా మారగల ప్రపంచంలో ప్రజలందరూ ఆయా ప్రాంతంలో జన్మించి ఆ దేశానికి తగిన విధంగా ఆ దేశానికి సంబంధించిన విధంగా ప్రజలందరూ గుర్తింపు పొందుతున్నారు. భారతదేశంలో ఉన్న వారందరూ భారతీయులని, అమెరికాలో ఉన్న వారందరూ అమెరికాన్స్ అని, చైనాలో ఉన్న వారందరూ చైనీస్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలోని వారైనా అన్ని దేశాల్లో నివసిస్తున్న మనుషులే. వీళ్ళలో కొందరు రౌడీలుగా, గూండాలుగా, మరికొందరు మతోన్మాదులుగా, నక్సల్స్గా మారిపోతున్నారు. కానీ ఈ మనిషి మాత్రం దేవుడి నుండి వచ్చాడు అని దేవుని సంతానం ఎరుగక అజ్ఞానిగా బ్రతుకుచు దేవునికి దూరమై నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు మనుషులందరూ తన పిల్లలని తన యొద్దకు రావాలని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకు బలిగాను అర్పణగాను అప్పగించాడు. ఎవరైతే ఈ సత్యవాక్యాన్ని గ్రహించి యేసుక్రీస్తుని అంగీకరించి క్రీస్తులాగా వారి జీవితాలను మార్చుకొని దేవుని కొరకు బలైపోతారో అలాంటి వారు దేవుని వాక్యం వల్ల మనుషులుగా కాక దైవాలుగా మారగలరు. అందుకే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఒక మాట అన్నారు, మీరు దైవాలు. కనుక దేవుని వాక్యం విని నేర్చుకొని మన జీవితాలను దేవుని పనిలో ముగించినప్పుడు మనం దైవాలుగా మారగలం. కనుక దేవుని వాక్యం విని మన జీవితాలను దేవుని పనిలో ముగించి దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నాంది. చాలా ఎంతో చక్కగా మరి కొద్ది మాటల్లోనే దేవుడు రూపం మనకి వస్తుందనేటువంటి